నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శివలింక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 34 ఏళ్ల క్రితం జూలై 18, 1991న విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా 4K డిజిటలైజేషన్ 5.1 సౌండ్ తో మరింత అధునాతనంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. సర్వాంగ సుందరంగా సినిమాను తీర్చిదిద్ది ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఓ వారం ముందే ఆదిత్య 369 ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణప్రసాద్ తెలియజేస్తూ, నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్ గా 2 విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారని, దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారని అన్నారు. ఇళయరాజా గారి సంగీతం, జంధ్యాల గారి మాటలు, ముగ్గురు సినిమాటోగ్రఫర్లు పిసి శ్రీరామ్, విఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయని చెప్పారు. బాలీవుడ్ టాప్ విలన్ అమరీష్ పురి, ఫేమస్ నటుడు తీను ఆనంద్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారని, టీవీల్లోనూ యూట్యూబుల్లోనూ ఆదిత్య 369 చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా సరే వెండి తెరపై చూస్తే వచ్చే అనుభూతి వేరని ఆయన తెలిపారు. అందుకే ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్ కి సిద్ధం చేశామని, మంచి థియేటర్లు లభించడంతో ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయబోతున్నామని అన్నారు. తమ సంస్థకు ఈ సినిమా ద్వారా లభించిన గౌరవాన్ని గురించి కృష్ణప్రసాద్ చెబుతూ, ఇప్పటి వరకు నిర్మాతగా 15 సినిమాలు చేశానని, ఎన్ని హిట్ సినిమాలు తీసినా సరే తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ఆదిత్య 369 అని అన్నారు. తమ సంస్థ శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన చిత్రం ఇదని, వరుస విజయాలతో ఈ జనరేషన్ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు ప్రపంచనానికి ఆదిత్య 369 ఒక తీయటి కొనసాగింపుగా నిలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. మరి శివలింక కృష్ణప్రసాద్ నమ్మకాన్ని బాలయ్య బాబు అభిమానులు ఏ మేరకు నిలబెడతారో చూడాలి.